మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఈ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినము వరకు దేవుడు మనకిస్తున్న వాగ్దానాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. రాబోయే బైబిల్ క్విజ్ కోసం, విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనంలో 2వ లైన్లో చూద్దాము. నీ నగరులలో క్షేమముండును గాక. సెక్యూరిటీ విత్ ఇన్ యువర్ డి సిడ్డెల్స్ అంటే మన నగరులు సెక్యూరిటీ ఉంటుంది. అంటే నగరుల ప్లేస్ లో మనము మన యొక్క కుటుంబం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన కలిగిన సమస్తం కావచ్చు, మన పిల్లలు, మన సమస్తము, ప్రతిదీ కూడా నీకు కలిగినటువంటి సమస్తము చుట్టూ దేవుడు క్షేమము కలుగ చేస్తానంటున్నాడు. నీ నగరులలో క్షేమముండును గాక. సెక్యూరిటీ విత్ యువర్ సిటాడెల్స్ అంటే సిటాడెల్స్ అంటే నీవు నీ యొక్క ప్రతి నివాసమును, నీ యొక్క ప్రతి పనిని, నీ కలిగిన సమస్తమును నువ్వు అప్లై చేసుకున్నట్లయితే నీకు క్షేమము ఉంటుందంట. క్షేమము అనేది దేవుడిచ్చేదండి. మనకు కలిగినటువంటి సమస్తము చుట్టూ క్షేమము దేవుడే కలుగ చేస్తాడు. మనుష్యులుగా మనము కొంతవరకే ప్రొడక్ట్ చేసుకోగలుగుతాం. అయితే దేవుడు మనకు కలిగినటువంటి సమస్తము చుట్టూ క్షేమం ఉంచగలుగుతాడు. ఒక గృహమే ఉంది, లేదా ఒక నీకు నివాస స్థలముగా నువ్వు పనిచేసే ప్రతి ప్లేసుల్లో కావచ్చు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కావచ్చు, క్షేమము కలుగ చేసే దేవుడు యేసు ప్రభు వారే కనుక నీవు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు నీకు క్షేమము కలుగ చేస్తానని ఈరోజు మరి వాగ్దానము చేస్తూ ఉండగా, ప్రతి కీడు, అపాయము, భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన నిన్ను రక్షించి ప్రతి వ్యాధి బాధల నుంచి విడుదల కలుగ చేసే ఆర్థిక మరి ఆయా రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి మరి ఏదైనా సరే విడిపించి ఆయన్ని క్షేమము కలుగ చేసే దేవుడు. క్షేమము, నాకు క్షేమము కలుగబోతుంది. నీ దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి సమస్త క్షేమము నీ వెంట రాబోతుంది. సురక్షితముగా ఉండబోతున్నాం. సిటీడెల్స్ అంటే నీకు కలిగినటువంటి ఏదైతే ఉందో, అది గృహమైన, ఉద్యోగమైన, పశుపక్షాదులైన, పొలమైన, నువ్వు చేసే ప్రాజెక్ట్ అయిన, వ్యాపారమైన, పరిశ్రమలైన, నీ సంఘమైన, నీ గ్రామమైన, నీ పట్టణమైన, నీ దేశము, నువ్వు ఉండు ప్రతి స్థలములో క్షేమం ఉంటుంది. నగరు అనే ప్లేస్ లో నీవున్న ప్రతి స్థలమును అప్లై చేసుకున్నట్లయితే దేవుడు మనకు క్షేమము కలుగ చేస్తానని ఈ రోజు వాగ్దానం చేస్తూ ఉండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మేమైతే తండ్రి ఈ లోకంలో కొంతవరకే మా గృహములకైనా, మా పరిస్థితులకైనా అయా ప్రొడక్ట్ చేసుకోగలుగుతాము. కానీ నీవు మమ్మల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, సమస్తమును ప్రొడక్ట్ చేయగలిగిన దేవుడివయ్యా. మా పశుపక్షాదులైనా, గృహములైనా, పొలాలైనా, స్థలాలైనా, ప్రాజెక్టులైనా, అయా ఉద్యోగాలైనా, అయా మా బిడ్డలైనా, చదువుతున్న బిడ్డల యొక్క క్షేమమైన, ఉద్యోగస్తుల క్షేమమైన, వ్యాపారస్తులు ప్రతిదీ నువ్వు క్షేమము కలుగ చేసే దేవుడు అని నీ యందు విశ్వాసం ఉంచి తండ్రి, నీ యందే ఆధారపడి ఉంటుండగా ప్రభా, ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, సంఘాలలో, భారతదేశంలో, ప్రపంచంలో నీ క్షేమము వేలుబడి చేయును కాక. నీ ప్రొడక్షన్ మాత్రమే ఉండును కాక. ప్రత్యేకంగా చిన్న బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచయ్యా. అయా నెలల బిడ్డల దగ్గర నుంచి అయా సంవత్సరాల బిడ్డల వరకు కూడా తండ్రి నీ కాపుదల ఉంచును కాక. రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నీవు బ్రతుకుమని సెలవిచ్చిన దేవుడు కనుక ప్రభా, ప్రతి చిన్న బిడ్డ చుట్టూ తండ్రి అయా మీ అగ్నిదూత ఉండును కాక. ఈ కార్యములు మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఆయా రకాల జ్వరాలు, జలుబులు, నానావిధ వ్యాధుల నుంచి మీరు విడుదల ఇస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.